కర్నూలు జిల్లా కోస్గిలో గుడిసె దగ్ధం. బంగారము, డబ్బులు, తిండి గింజలు పూర్తిగా కాలిపోయాయి. చిన్న గుడిసె వేసుకొని కాయ కష్టం చేసి ఎంతో కొంత డబ్బులను కూడబెట్టుకున్న డబ్బులు, బంగారం, తిండి గింజలు వేసుకున్న గుడిసె అంతా మంటల్లో కాలిపై బూడిదైపోవడంతో ఆ కుటుంబం వీధిన పడింది. కోసిగిలోని 3వ వార్డు వాల్మీకి నగర్లో శుక్రవారం గుడిసె దగ్ధమైంది. కౌతాలం నాగరాజు, పార్వతి దంపతులు ఉదయం తమ గుడిసెకు తాళం వేసి కూలి పనులకు వెళ్లారు. తమ 2 పిల్లలు గీతాంజలి, అభిరామ్లను స్కూల్ పంపించారు. అయితే మధ్యాహ్నం 2 గంటల సమయంలో తాళం వేసి ఉన్న గుడిసెలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో సమీప కాలనీ వాసులు, అంగన్వాడీ సెంటర్లోని ఆయా, టీచర్లు, పిల్లలు భయంతో దూరంగా పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న విద్యుత్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని కరెంటును నిలిపివేశారు. బీరువాలో ఉన్న 70,000 నగదు, 2 తులాల బంగారం, 20 తులాల వెండి కాళ్ల పట్టీలు, తిండి గింజలు, బట్టలు మంటల్లో కాలిపై బూడిదైపోయాయని బోర్న విలపించారు. తమకు నిల్వ నీడ లేకుండా పోయిందని ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గ్యాసు అన్నీ ఏమేమి లేవు మొత్తం బడిపిలో ఉన్న ఏం జరిగింది చెప్పండి. కరెంట్ ఊర్లో అర్తెక్కేసి మొత్తం గుర్తులు కనుక దాంట్లో నా పొదుపు డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు కలిపేవి ఏమ్మా అంటే ఏం ఎంత డబ్బులు ఎంత 50,000. మీరు ఎక్కడ పోయింటారు గుడిసి? ఊరికి పోయింటే కూలిపోయిన నా భార్య నన్ను ఊరికి పోయింటే వచ్చిన అవతల గుడిసెల పండుగ ఇంట్లో కూడా వచ్చిన పొద్దు నుంచి అవతల గుడిసెల పండుగ అగ్గ మనకున్నదంటే ఊరో పిల్లలు ఇంటి పక్కన వచ్చి లేపితే చూసాను నేను ఫుల్ మండలి మొత్తం. బీరువాలో ఇంట్లో 50,000 దుడ్లు, 2 టిక్మాన్లు, భీము అట్లా ఏమన్నా గ్యాసు అన్నీ ఏమేమి లేవు మొత్తం